పల్లిలో చేపల వేటకు వెళ్లిన ఆదివాసీ యువకులను దూషిస్తూ దాడికి పాల్పడిన ఇన్ఛార్జ్ రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ సస్పెండ్ అయినట్లుగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తెలిపారు. ఇక మంగళవారం జన్నారం హరిత రిసార్ట్ లో మీడియాతో మాట్లాడుతూ అటవీశాఖ ఉన్నతాధికారులు జారీ చేసిన సస్పెన్షన్ లెటర్ ను మీడియా ముందుంచారు. అకారణంగా దాడి చేసిన అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. ఫారెస్ట్ అధికారులు స్థానికులు హక్కులను కాలరాయాలని చూస్తే ఊరుకోమన్నారు. అధికారులు తమ విచక్షణకు లోబడి పనిచేయాలి, అంతేకాని దౌర్జన్యం చేయకూడదని హెచ్చరించారు. యువకుల పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. అటవీ శాఖ అలర్ట్ అయింది. అరే మనం ఇట్లాంటి తప్పిదం చేయకూడదు. అదే ఏదేమున్నా అందరి సహకారం ఉందిలే. నేను ఏమంటున్నానంటే ఇట్లాంటి నిర్ణయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అటవీ శాఖలో మార్పు జరిగారు. ఇప్పుడు స్టేటస్ అయిపోయింది. నేను డెడ్ లైన్ డిక్లేర్ చేయడం అనేది జరిగిందో ఆ డెడ్ లైన్ విషయంలో ఈరోజు ఎవరైతే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి లక్ష్మీనారాయణ గారిని సస్పెండ్ చేస్తూ మరి ఆర్డర్స్ కాపీస్ పంపించడం అనేది జరిగింది. ఇది ఒక శుభపరిణామం. వాస్తవంగా ఈ సస్పెండ్ చేయడమే కాదు, ఈరోజు ఫారెస్ట్ అధికారుల యొక్క ఆగడాలు మారాలి. మేము ఎవరిని కూడా సస్పెండ్ చేయాలి, వాళ్ళు బాధపడాలనే ఆలోచన ఎవరికి ఉండదు. కానీ వారు చేసిన దుశ్చర్యం వల్ల డిమాండ్ పెట్టిన ఈ విషయంలో అందరూ కూడా సహకారం చేశారు. అదేవిధంగా మండల ప్రముఖులు కావచ్చు, ఇక్కడ వ్యాపారస్తులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా మా పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా సంపూర్ణమైన సహకారంతో నిన్న కూడా నేను రివ్యూ మీటింగ్ పెట్టిన. వీరందరూ చెప్పిన 24 గంటలు దాటిన తర్వాత ఏమైనా అయితే మాత్రం కంపల్సరీ నేను నిర్ణయం తీసుకుంటానని నిన్ననే చెప్పడం అనేది జరిగింది. మరి నిర్ణయం తీసుకున్న వెంటనే ఈరోజు పొద్దు నుంచి వాళ్ళు చర్చలు పెట్టిన తర్వాత నాకు 2-3 సార్లు కాల్ చేసి, సార్ మరి ఎక్కడ ఇతర ప్రాంతాలు పంపిస్తామంటే ఇతర పంపడం అది పనిష్మెంట్ కాదు, అతను వాస్తవంగా ఉన్నాడే ఇక్కడ డిప్యుటేషన్ తోటి, మీరు పంపించేది ఏంటిది, నీ డిప్యుటేషన్ రావడం ఇక్కడ వచ్చిండు కాబట్టి ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేయాలని బల్లగుద్ది నేను చెప్పడంతో మరి అతన్ని సస్పెండ్ చేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇదే కాదు, ఈరోజు నుంచి వారికి నేను చెప్పిన కనీసం మాట్లాడే పద్ధతి నేర్చుకోమని చెప్పిన. మర్యాదతోటి మాట్లాడని, హింసించడం కంటే పోయి సమన్వయం చేసి వాళ్ళని ఏదో రకంగా నచ్చే ప్రయత్నం చేయాలని వాళ్ళకి చెప్పిన. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, అటవీ శాఖని కొంతమంది అధికారుల వల్ల అటవీ శాఖ అంతా కూడా మొత్తం భద్రం అవుతుంది. అదేవిధంగా మిగతా అంశాలు కూడా ఇబ్బంది పెట్టకుండా చూడాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మరి ఈ యొక్క జరిగిన దాడిలో వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మరి చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మిగతా ట్రాక్టర్లన్నీ కూడా వదలాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మిగతా మా ప్రాంతంలో యథేచ్ఛగా డెవలప్మెంట్ విషయంలో వాళ్ళకి సంపూర్ణంగా ఇసుక విషయంలో సహకరించాల్సిన అవసరం ఉంటుంది. నేను డెడ్ లైన్ డిక్లేర్ చేయడం అనేది జరిగిందో ఆ డెడ్ లైన్ విషయంలో ఈరోజు ఎవరైతే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి లక్ష్మీనారాయణ గారిని సస్పెండ్ చేస్తూ మరి ఆర్డర్స్ కాపీస్ పంపించడం అనేది